బనగానపల్లెలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ విడుదల. కాట్సాని రామ్రెడ్డి పిలుపు. బనగానపల్లెలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాట్సాని తిరుపాల్రెడ్డి హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12న జరగబోయే ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలందరూ పార్టీ భేదాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, సన్నల జనార్దన్ రెడ్డి, బివి నాగార్జున రెడ్డి, అంబటి రవికుమార్ రెడ్డి, అబ్దుల్ ఫైజ్, చిక్కపల్లి ప్రసాద్ రెడ్డి, ఎర్రగొడ్డి సుబ్బారెడ్డి, పాతపాడు వెంకటేశ్వరరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కలాం తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి కూడా ఈ యొక్క పీపీపీ విధానం గురించి, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం గురించి, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 700 మెడికల్ సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క మెడికల్ సీట్లన్నీ కూడా వెనక్కిపోవడం జరిగింది. అదేవిధంగా పీజీ సీట్లు కూడా రావడం జరిగింది. వాటిని కూడా మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది. ఈరోజు దాదాపు 1,50,00,000 రూపాయలు మరి ప్రైవేటు కళాశాలలకు, ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించి విద్యార్థులు డబ్బులు కట్టిన తప్ప వాళ్ళకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఈ యొక్క మెడిసిన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలి, ప్రతి విద్యార్థి డాక్టర్ కావాలి, మరి పేదవాడుగానే ఉండొద్దు, ప్రతి ఒక్కరూ మెడిసిన్ చేయాలి, వారి యొక్క తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో మరి ఎంతో కష్టపడి ఈ కాలేజీలను కూడా కేంద్ర ప్రభుత్వంతో, మరి ఆ రోజుల్లో సెంట్రల్లో మేము పొత్తు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే విద్య అంటే ఏమి, వాటి స్కూళ్ళ విధానము, నాడు నేడు కింద ఎన్నో స్కూళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వైద్యపరంగా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్యపరంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు ఉచితంగా చేయించే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ప్రతి పేదవానికి కూడా 25 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకొని, పేదవాళ్ళకు ఎవరు కూడా అప్పులు చేయవలసిన పని లేదు, మీకు ప్రభుత్వం అండగా ఉంది అని ఆనాడు 25 లక్షల వరకు ఫ్రీగా వైద్యం చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 20 రోజులు ఈ మధ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం జరిగింది. ఈ రాజీవ్ ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో ఎంతోమంది పేదవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కనీసం ఆపరేషన్లు చేసుకునే వాళ్ళంటే కూడా డబ్బుతో కూడింది కాబట్టి, మరి ఆ డబ్బు లేక, మరి అప్పులు ఎవరు ఇవ్వక ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది 20 రోజుల్లో ఎంతోమంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఏదైనా కూడా ఒక ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల యొక్క మాన ప్రాణాలకు బాసటగా నిలవాలి, అదేవిధంగా వాళ్ళకు అండగా నిలవాలి. ఏదైనా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే ఒక నమ్మకంతో ప్రభుత్వానికి ఒక ఓటు వేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వము కూడా ప్రజలను బాధలు పట్టించుకోకుండా, ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోకుండా, ప్రజలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు మరి ఏం చేస్తా ఉందో కూడా అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క 17 నెలల కాలంలోనే దాదాపు 2,10,000 కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది.
మరి ఈ అప్పు అంతా కూడా, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తా ఉంది? ఒక దిక్కేమో ఆనాడు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 ఇంతవరకు అమలు కావడం లేదు. మరి అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ప్రతి విద్యార్థికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మరి మహిళలకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినారు. ఇవన్నీ కూడా ఏది కూడా చేయడం లేదు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఈరోజు రైతులు ఏడుస్తా ఉన్నారు. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఈ మధ్య మొక్కజొన్న గిట్టుబాటు ధర లేక ఈరోజు వర్షానికి తడిసిపోయి, మరి గతంలో 2,400 రూపాయల మన క్వింటాలుకు 2,400 అమ్మిన మొక్కజొన్న ఈరోజు కేవలం 1,300, 1,400 అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది.